ఇక బాదం పండు ఉంటుంది, పండు లోపల ఈ గింజ ఉంటుంది. ఆ గింజ చాలా గట్టిగా ఉంటుంది. దానిని పగలగొడితే అప్పుడు మనం రోజువారీగా తినేటటువంటి ఈ బాదం పప్పులు మనకి కనిపిస్తాయి. మనం ఎక్కువగా ఈ పప్పునే ఔషధపరంగా వాడుతూ ఉంటాం. అయితే దీని రుచి చాలా బాగుంటుంది. బాదం చెట్టు శాస్త్రీయ నామం ఏమిటి అంటే ప్రునస్ ఎబిగ్డాలిస్ అనేటువంటి పేరుతోటి దీన్ని పిలుస్తాం. ఈ చెట్లో ఉండేటువంటి పువ్వు, ఆకులు, నూనె ఇవన్నీ కూడా ఔషధపరంగా మనకి ఉపయోగపడతాయి. గుండె తన పనుని సక్రమంగా నిరంతరంగా చేసుకుంటూ ఉండాలి. అలా చేయలేనప్పుడు అప్పుడు గుండె బలహీనత అనేది వస్తుంది. దీంతో శరీరానికి కావాల్సినంత రక్త సరఫరా అనేది జరగదు. ఇది గుండె బలహీనత అంటే. సాధారణంగా ఈ సమస్య ఉన్నప్పుడు గుండె దడ ఉంటుంది, ఎందుకంటే డిమాండ్కి తగ్గ సప్లై ఉండదు కాబట్టి. అలాగే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, అలసటగా ఉంటుంది, కాళ్ళ వాపులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ గుండె బలహీనత లక్షణాలు. అయితే మరి బాదంని ఎలా వాడుకోవాలి? 6 గ్రాముల బాదం పప్పుని కొద్దిగా పంచదారతో కలిపి రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. పంచదార వద్దు అనుకుంటే తేనె కలపవచ్చు రోజుకి ఒకసారి. అలాగే బాదం పప్పుతోటి తయారు చేసినటువంటి పాలు కూడా గుండెకి బలాన్ని ఇస్తాయి. బాదంలో ఉండేటటువంటి పోషకాలు గుండె కండరాన్ని స్ట్రెంథెన్ చేస్తాయి. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంతో గుండె పనితీరు ఇంప్రూవ్ అవుతుంది.